హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th నుంచి 6th క్లాస్ వరకు బయాలజీ అండ్ ఫిజిక్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. అలాగే 6th అండ్ 7th క్లాస్ సోషల్ స్టడీస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే 8th క్లాస్ జాగ్రఫీ అండ్ హిస్టరీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఆ వీడియోస్ కొంచెం చూడండి, వల్ల కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, కింది వాటిలో ఏది మన నేర న్యాయ వ్యవస్థలో భాగం? కింది వాటిలో ఏది మన న్యాయ వ్యవస్థలో భాగం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయమూర్తి. పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు న్యాయమూర్తి. ఏ వ్యక్తి అరెస్టు మరియు నిర్బంధ ప్రక్రియకు మార్గదర్శకాలను నిర్దేశిస్తాడు? ఏ వ్యక్తి అరెస్టు మరియు నిర్బంధ ప్రక్రియకు మార్గదర్శకాలను నిర్దేశిస్తాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, డికే బసు. ప్రతి వ్యక్తికి న్యాయవాది ద్వారా రక్షణ పొందే ప్రాథమిక హక్కు ఉందని ఏ ఆర్టికల్ చెబుతుంది? ప్రతి వ్యక్తికి న్యాయవాది ద్వారా రక్షణ పొందే ప్రాథమిక హక్కు ఉందని ఏ ఆర్టికల్ చెబుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఆర్టికల్ 22. రాష్ట్ర ఖర్చులతో ఏ పౌరుడైనా న్యాయవాదిని అందించాలని ఏ ఆర్టికల్ చెబుతుంది? రాష్ట్ర ఖర్చులతో ఏ పౌరుడైనా న్యాయవాదిని అందించాలని ఏ ఆర్టికల్ చెబుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఆర్టికల్ 39A. ఆర్టికల్ 22లో ఏది కాదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, స్వేచ్ఛ హక్కు. కింది వాటిలో ఏది ఎఫ్ఐఆర్లో ప్రస్తావించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. నేరం జరిగిన తేదీ, సమయం మరియు ప్రదేశం, సంఘటన యొక్క వివరణ, నిందితుడి గుర్తింపు. నేరం జరిగిన తేదీ, సమయం మరియు ప్రదేశం, సంఘటన యొక్క వివరణ, నిందితుడి గుర్తింపు. ఏ వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాలను సూచిస్తాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, పబ్లిక్ ప్రాసిక్యూటర్. చట్టపరమైన ప్రక్రియ లేకుండా వ్యక్తుల స్వేచ్ఛను తీసివేయలేమని ఏ ఆర్టికల్ పేర్కొంది? చట్టపరమైన ప్రక్రియ లేకుండా వ్యక్తుల స్వేచ్ఛను తీసివేయలేమని ఏ ఆర్టికల్ పేర్కొంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. ఆర్టికల్ 21, 22, 39. ఆర్టికల్ 21, ఆర్టికల్ 22, ఆర్టికల్ 39. ఎవరిని పోలీస్ స్టేషన్కు పిలిపించకూడదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలుడు. ఒక వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు ఎప్పుడు హాజరుపరచాలి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 24 గంటల్లోపు. అరెస్టు సమయంలో డాష్ తయారు చేయాలి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అరెస్ట్ మెమో. ఒక నేరానికి సంబంధించి కోర్టు విచారించిన వ్యక్తిని ఏ పదం ద్వారా పిలుస్తారు? కోర్టు విధించిన వ్యక్తిని ఏ విధంగా పిలుస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, నిందితుడు. కింది వాటిలో పోలీసుల ముఖ్యమైన విధుల్లో ఒకటి ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఏదైనా ఫిర్యాదును దర్యాప్తు చేయడానికి. ఎఫ్ఐఆర్ పూర్తి రూపం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మొదటి సమాచార నివేదిక. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎఫ్ఐఆర్ మీన్స్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, మొదటి సమాచార నివేదిక. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 హామీ ఏమి ఇస్తుంది? రాజ్యాంగంలోని
ఆర్టికల్ 21 ఏమి హామీ ఇస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జీవించే హక్కు. న్యాయవాదులకు కోర్టులోని అన్ని సాక్షులను డాష్ చేసే అవకాశం ఇవ్వబడింది. న్యాయవాదులకు కోర్టులోని అన్ని సాక్ష్యాలను డాష్ చేసే అవకాశం ఇవ్వబడింది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి క్రాస్ ఎగ్జామిన్. అరెస్టు సమయంలో నిందితుడు డాష్గా ఉండకూడదు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దుర్వినియోగంగా ఉండకూడదు. ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రం పేద ప్రజలకు న్యాయవాదిని అందిస్తుంది? ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రం పేద ప్రజలకు న్యాయవాదిని అందిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 39A. కింది వాటిలో ఏది అరెస్టు చేయబడిన వ్యక్తి హక్కు కాదు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి త్వరిత తీర్పు ఇవ్వాలని న్యాయమూర్తిని ఆశ్రయించే హక్కు. మిహిర్ బాంబే హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింది వాటిలో ఏది ఖచ్చితంగా అతని ఉద్యోగంలో భాగం కాదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ప్రభుత్వం తరపున కేసును వాదించండి. న్యాయంగా చెప్పాలి అంటే విచారణలో కింది వాటిలో ఏది ఖచ్చితంగా జరగాలి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్. ఆదివాసీలు అంటే అక్షరాల డాష్ అని అర్థం. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అసలు నివాసులు. భారతదేశ జనాభాలో ఆదివాసులు ఎంత శాతం ఆక్రమించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 8%. ఏ రాష్ట్రంలో 60 కంటే ఎక్కువ విభిన్న గిరిజన సమూహాలు ఉన్నాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఒరిస్సా. ఆదివాసీలు తరచుగా డాష్ పూజల్లో పాల్గొంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. పూర్వీకులు, గ్రామ ఆత్మలు మరియు సహజ ఆత్మలు. 19వ శతాబ్దంలో చాలామంది ఆదివాసీలు ఏ మతంలో మార్చబడ్డారు? దట్ మీన్స్ మార్చబడ్డారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి క్రైస్తవ మతం. ఏ బృందానికి అడవుల గురించి లోతైన జ్ఞానం ఉంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆదివాసీలు. వలసలు లేదా హింస కారణంగా ఎంతమంది ఆదివాసీలు మరణించారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 5 లక్షల మంది. తేయాకు పరిశ్రమ డాష్లో ఉంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అస్సాం. 50% గిరిజనులు ఏ కారణంగా నిరక్షరాస్యులు అయ్యారు? 50% గిరిజనులు ఏ కారణంగా నిరక్షరాస్యులయ్యారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మైనింగ్ మరియు ఇతర ప్రాజెక్టులు. భారతదేశంలోని జాతీయ ఉద్యానవనాల సంఖ్య ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 104. భారతదేశంలోని వన్యప్రాణుల అభయారణ్యాల సంఖ్య ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 543. అభయారణ్యాలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1,19,776 చదరపు కిలోమీటర్లు. 1,19,776 చదరపు కిలోమీటర్లు. భారతదేశంలోని జాతీయ ఉద్యానవనాల వైశాల్యం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 40,564 చదరపు కిలోమీటర్లు.
నియమగిరి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? నియమగిరి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఒరిస్సా. ఒరిస్సా. ఔషధాల కోసం ఉపయోగించే మొక్క జాతులు సుమారుగా ఎన్ని? ఔషధాల కోసం ఉపయోగించే మొక్క జాతులు సుమారుగా ఎన్ని? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 8,000. 8,000. మైనారిటీలు తులనాత్మకంగా డాష్లో తక్కువగా ఉన్నారు. మైనారిటీలు తులనాత్మకంగా డాష్లో తక్కువగా ఉన్నారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సంఖ్యలో తక్కువగా ఉన్నారు. సంఖ్యలో తక్కువగా ఉన్నారు. మార్జినలైజేషన్కు సంబంధించి కింది వాటిలో ఏది నిజం? మార్జినలైజేషన్కు సంబంధించి కింది వాటిలో ఏది నిజం? ఏ మార్జినలైజేషన్ తక్కువ సామాజిక హోదాను కలిగి ఉండటానికి దారితీస్తుంది. బి మార్జినలైజేషన్ విద్య మరియు ఇతర వనరులని సమాన ప్రాప్యతను కోల్పోవడానికి దారితీస్తుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ మరియు బి రెండు సరైనవి. ఏ మరియు బి రెండు సరైనవి. ముస్లింల అభివృద్ధి సూచికపై ఉన్నత స్థాయి కమిటీ అధ్యక్షత ఎవరు వహిస్తారు? ముస్లింల అభివృద్ధి సూచికలపై ఉన్నత స్థాయి కమిటీ అధ్యక్షులతో ఎవరు వహిస్తారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాజేంద్ర సచార్. రాజేంద్ర సచార్. ఈ క్రింది పాత్రల కారణంగా కొన్ని సమూహాలు అణగదొక్కబడ్డాయి. ఈ క్రింది ఏ పాత్రల కారణంగా కొన్ని సమూహాలు అణగదొక్కబడ్డాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. సామాజిక మరియు సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక. సామాజిక మరియు సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక. ఆదివాసీ పిల్లలలో ఎక్కువ మంది ఎలా ఉంటారు? ఆదివాసీ పిల్లల్లో ఎక్కువ మంది పిల్లలు ఎలా ఉంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పోషకాహార లోపంలో ఉంటారు. పోషకాహార లోపంలో ఉంటారు. 1835 నుండి జార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాల నుండి ఆదివాసీలు డాష్ లాగా భారతదేశంలోకి ప్రపంచవ్యాప్తంగా తరలి వెళ్లారు. 1935 నుండి జార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాల నుండి ఆదివాసీలు డాష్ లాగా భారతదేశంలోకి ప్రపంచవ్యాప్తంగా తరలి వెళ్లారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. మారిషన్, కరేబియన్, ఆస్ట్రేలియా. మారిషన్, కరేబియన్ మరియు ఆస్ట్రేలియా. డాష్ 60కి పైగా గిరిజన సమూహాలకు నిలయం. డాష్ 60కి పైగా గిరిజన సమూహాలకు నిలయం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఒడిస్సా. ఒడిస్సా. భారతదేశంలో మహిళా ఉద్యమంలో డాష్ ముఖ్యమైన భాగం. భారతదేశంలో మహిళా ఉద్యమంలో డాష్ ముఖ్యమైన భాగం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మతపరమైన మహిళలు. మతపరమైన మహిళలు. మదర్సాలు అంటే ఏమిటి? మదర్సాలు అంటే ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి విద్యా సంస్థలు. విద్యా సంస్థలు. 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువుల అక్షరాస్యత రేటు ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువుల అక్షరాస్యత రేటు ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 63%. 63%. దళితుల డిమాండ్లకు ప్రతిస్పందనగా చట్టం ఎప్పుడు రూపొందించబడింది? దళితుల డిమాండ్లకు ప్రతిస్పందనగా చట్టం ఎప్పుడు రూపొందించబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1989లో. 1989లో. మన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంటరానితనాన్ని రద్దు చేస్తుంది? మన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంటరానితనాన్ని రద్దు చేస్తుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆర్టికల్ 17. ఆర్టికల్ 17. బహిష్కరణ అంటే మీ ఉద్దేశం ఏమిటి? బహిష్కరణ అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఒక వ్యక్తిని లేదా సమూహాన్ని బహిష్కరించండి. ఒక వ్యక్తిని లేదా సమూహాన్ని బహిష్కరించండి. నిశ్చయత అనే పదానికి అర్థం ఏమిటి? నిశ్చయత అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తమను తాము బలంగా వ్యక్తపరిచేవారు. తమకు తాము బలంగా వ్యక్తపరిచేవారు. రిజర్వేషన్లు ఎవరికి సామాజిక న్యాయం అందిస్తాయి? రిజర్వేషన్లు ఎవరికి సామాజిక న్యాయాన్ని అందిస్తాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ మరియు బి రెండు. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు. షెడ్యూల్ కులాలు మరియు తెగలు. కింది వారిలో ఎవరు సమాజంలో అసమానతలను ఎదుర్కొంటున్నారు?
కింది వారిలో ఎవరు సమాజంలో అసమానతలను ఎదుర్కొంటున్నారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. దళితులు, మహిళలు, తెగలు. దళితులు, మహిళలు, తెగలు. ప్రభుత్వం సమాజంలో అసమానతలను అంతం ఎలా చేస్తుంది? ప్రభుత్వం సమాజంలో అసమానతలను ఎలా అంతం చేస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ మరియు బి రెండు. చట్టాలు మరియు రిజర్వేషన్. చట్టాలు మరియు రిజర్వేషన్. మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏమిటి? మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చేతితో స్కావెంజింగ్ చేసే పని. ఆప్షన్ బి చేతితో స్కావెంజింగ్ చేసే పని. చేతితో స్కావెంజింగ్ చేసే పని. సుప్రీంకోర్టు డాష్లో మాన్యువల్ స్కావెంజింగ్ను నిషేధించింది. సుప్రీంకోర్టు డాష్లో మాన్యువల్ స్కావెంజింగ్ను నిషేధించింది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1993. 1993. అణగారిన వర్గాలు తమ సమానత్వ హక్కులను ఎలా పొందుతాయి? అణగారిన వర్గాలు తమ సమానత్వ హక్కులను ఎలా పొందుతాయి? ఏ తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం గుర్తించమని బలవంతం చేయడం ద్వారా. బి చట్టాలను అమలు చేయమని ప్రభుత్వాన్ని పట్టుబట్టడం ద్వారా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ మరియు బి రెండు సరైనవి. సరైనవి. ఏ మరియు బి రెండు కూడా సరైనవి. కింది వాటిలో ఏది అంటరానితనం? కింది వాటిలో ఏది అంటరానితనం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. దళితులు తమను తాము విద్యావంతులను చేసుకోకుండా నిరోధించడం. దేవాలయాల్లోకి ప్రవేశించకుండా నిరోధించడం. మరుగుదొడ్లను ఉపయోగించకుండా నిరోధించడం. ఆర్టికల్ 15 ప్రకారం దేని ఆధారంగా వివక్ష చూడడం నేరం? ఆర్టికల్ 15 ప్రకారం దేని ఆధారంగా వివక్ష చూపడం నేరం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. మతం, కులం, లింగం. మతం, కులం మరియు లింగం. సోయిరాబాయ్ దేనికి సంబంధించినది? సోయిరాబాయ్ దేనికి సంబంధించినది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మహల్ కులం. మహర్ కులం. మహర్ కులం. సోయిరాబాయ్ ఎవరి భార్య? సోయిరాబాయ్ ఎవరి భార్య? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చోకా మేళా. చోకా మేళా. సోయిరాబాయ్ ప్రకారం అపవిత్రత డాష్లో పుడుతుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి శరీరం లోపల. శరీరం లోపల. కబీర్ ఏ దశాబ్దపు కవి? కబీర్ ఏ శతాబ్దపు కవి? కబీర్ ఏ శతాబ్దపు కవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ 15వ శతాబ్దపు కవి. 15వ శతాబ్దపు కవి. సికే జాను ఎవరు? సికే జాను ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆదివాసీ కార్యకర్త. ఆదివాసీ కార్యకర్త. అంటరానితనంపై పద్యం ఎవరు రాశారు? అంటరానితనంపై పద్యాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సోయరాబా 1. సోయరాబా 1. కబ్లర్ దేనికి చెందినవాడు? కబ్లర్ దేనికి చెందినవాడు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భక్తి సాంప్రదాయంకి చెందినవాడు. భక్తి సాంప్రదాయం. మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం అమల్లోకి వచ్చింది ఎప్పుడు? మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం అమల్లోకి వచ్చింది ఎప్పుడు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 6th December 2013. 6th December 2013. శక్తి మరియు ట్రాంటిక్ సంప్రదాయాలు ఎక్కడ ఉన్నాయి? శక్తి మరియు ట్రాంటిక్ సంప్రదాయాలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బెంగాల్ మరియు అస్సాం. బెంగాల్ మరియు అస్సాం. ఎస్సీలు మరియు ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1989. 1989. ఏ శతాబ్దానికి చెందినది ప్రసిద్ధ భక్తి పీఠం చౌకా మేళా? ఏ శతాబ్దానికి చెందినది ప్రసిద్ధ భక్తి పీఠం చౌకా మేళా? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 14వ శతాబ్దం. 14వ శతాబ్దం.
కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది? కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల గుర్తింపు చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 2006 2006 2006 కింది వారిలో ఎవరు 1989 నాటి అత్యాచారాల నిరోధక చట్టం కింద ఖచ్చితంగా చేర్చబడ్డారు? కింది వారిలో ఎవరు 1989 నాటి అత్యాచారాల చట్టం నిరోధక చట్టం కింద ఖచ్చితంగా చేర్చబడ్డారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అందరూ దళితులు. ప్రభుత్వం ఇచ్చే పాఠశాల సౌకర్యం దేనిలో ఒక ముఖ్యమైన అంశం? ప్రభుత్వం ఇచ్చే పాఠశాల సౌకర్యం దేనిలో ఒక ముఖ్యమైన అంశం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పాఠశాల హక్కు. జీవితానికి మరియు మంచి ఆరోగ్యానికి డాష్ చాలా అవసరం. జీవితానికి మరియు ఆరోగ్యానికి డాష్ చాలా అవసరం. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నీరు. అతిసారం, విరేచనాలు వంటి వ్యాధుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటి ఏది? అతిసారం, విరేచనాలు వంటి వ్యాధుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటి ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ భారతదేశం. బోర్వెల్ నీటిని ఏ ప్రయోజనం కోసం ఉపయోగించరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వంట మరియు త్రాగే ప్రయోజనాలు. ఎన్ని సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరూ విద్యా హక్కును తప్పనిసరిగా అమలు చేయాలి? ఎన్ని సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలందరూ విద్యా హక్కును తప్పనిసరిగా అమలు చేయాలి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 6 నుండి 14 సంవత్సరాలు. ముంబై శివారు ప్రాంతంలో ఏ ప్రజా రవాణా వ్యవస్థ బాగా పనిచేస్తుంది? ముంబై శివారు ప్రాంతంలో ఏ ప్రజా రవాణా వ్యవస్థ బాగా పనిచేస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రైల్వేలు. భారత రాజ్యాంగం నీటి హక్కును దేనిలో ఒక భాగంగా గుర్తించింది? భారత రాజ్యాంగం నీటి హక్కును దేనిలో ఒక భాగంగా గుర్తిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జీవించే హక్కు. డాష్ హక్కు ప్రాథమిక హక్కు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సురక్షితమైన తాగునీరు హక్కు. భారత రాజ్యాంగం నీటి హక్కును జీవించే ఏ హక్కులో భాగంగా గుర్తించింది? భారత రాజ్యాంగం నీటి హక్కును ఏ హక్కులో భాగంగా గుర్తించింది? ఆప్షన్ ఏ 21. నీటి సరఫరాలో లోపాల భారం ఎక్కువగా ఎవరిపై పడుతుంది? నీటి సరఫరాలో ఎక్కువ భారం ఎవరిపై పడుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పేదలు. ప్రజా సౌకర్యాలు అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అవసరమైన సౌకర్యాలు. ప్రజలకు ప్రజా సౌకర్యాలను అందించే బాధ్యతను ఎవరు నిర్వహిస్తారు? ప్రజా సౌకర్యాలను అందించే బాధ్యతను ఎవరు నిర్వహిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ప్రభుత్వం. ప్రపంచంలో అత్యంత దట్టమైన రైల్వే మార్గం ఏది? ప్రపంచంలోనే అత్యంత దట్టమైన రైల్వే ప్రాంతం ఏది? దట్ మీన్స్ మార్గం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ముంబై. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడానికి సురక్షితమైన సాగునీటితో పాటు ఏ సౌకర్యం అవసరం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పారిశుద్ధ్యం. విద్యుత్, ప్రజా రవాణా, పాఠశాలలు మరియు కళాశాలలు వంటి అవసరమైన సౌకర్యాలు మరియు ప్రతి ఒక్కరికి అందించాల్సిన వాటిని ఏమంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పోర్టబుల్ సౌకర్యాలు. చెన్నైలోని డాష్ ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ.
మడిపక్కం, మైలాపూర్, సైదాపేట సమీపంలోని మురికివాడలు. మడిపక్కం, మైలాపూర్, సైదాపేట సమీపంలోని మురికివాడలు. కింది వాటిలో మెట్రోపొలిటియన్ సిటీ కానిదేది? కింది వాటిలో మెట్రోపొలిటియన్ సిటీ కానిదేది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పాట్నా. బోర్వెల్ నీరు ఉప్పు నీరుగా ఉంటుంది మరియు దేనికి ఉపయోగించరు? ఎందుకు? బోర్వెల్ నీళ్ళు ఉప్పు నీరుగా ఉంటుంది మరియు దానిని ఉపయోగించరు ఎందుకు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, తాగటానికి ఉపయోగించరు. ప్రభుత్వ అధ్యాపకులను అందించడానికి ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ప్రభుత్వ అధ్యాపకులకు అందించడానికి ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పన్నులు. సురక్షితమైన తాగునీటి హక్కును ఏ ఆర్టికల్ నిర్దేశించింది? సురక్షితమైన తాగునీటి హక్కును ఏ ఆర్టికల్ నిర్దేశించింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఆర్టికల్ 21. ప్రభుత్వం వివిధ ప్రజా సౌకర్యాల ఖర్చులను ప్రధానంగా ఎలా నిర్వహిస్తుంది? ప్రభుత్వం వివిధ ప్రజా సౌకర్యాల ఖర్చులను ప్రధానంగా ఎలా నిర్వహిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అంతర్జాతీయ వ్యాపారం నుండి వచ్చే లాభాల ద్వారా. దోపిడీ నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఏం చేస్తుంది? దోపిడీ నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఏం చేస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, చట్టాలు. అహ్మదాబాద్లోని ఒక టెక్స్టైల్ మిల్లులోని కార్మికులు డాష్ నుండి ఎక్కువ పోటీని ఎదుర్కొంటున్నారు? అహ్మదాబాద్లోని ఒక టెక్స్టైల్ కంపెనీలోని కార్మికులు డాష్ నుండి ఎక్కువ పోటీని ఎదుర్కొంటున్నారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పవర్ లూమ్లు. పెన్సిల్ డాష్లో పనిచేయడం ప్రారంభించింది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 2017. పార్లమెంటు ఏ సంవత్సరంలో బాల కార్మిక చట్టాన్ని సవరించింది? పార్లమెంట్ ఏ సంవత్సరంలో బాల కార్మిక చట్టాన్ని సవరించింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 2016. జీవించే హక్కు దేని కింద హామీ ఇవ్వబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఆర్టికల్ 21 కింద హామీ ఇవ్వబడింది. ఆర్టికల్ 21. చట్టాలను అమలు చేయడానికి మనకు ఏమి ఉన్నాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, కోర్టులు. సిఎన్జి యొక్క పూర్తిరూపం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. యూనియన్ కార్బైడ్ అనేది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, బ్రిటిష్ కంపెనీ. భోపాల్ గ్యాస్ విషాదం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 1984. యూసీ అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, యూనియన్ కార్బైడ్. కార్మికుల వేతనాలను తిరస్కరించడం అనేది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, చట్టవిరుద్ధం. భోపాల్ గ్యాస్ విషాదంలో యూసీ ప్లాంట్ నుండి ఏ వాయువు లీక్ అయ్యింది? భోపాల్ గ్యాస్ విషాదంలో యూసీ ప్లాంట్ నుండి ఏ వాయువు లీక్ అయ్యింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మిథైల్ ఐసోసైనేట్. ఫ్యాక్టరీలో పనిచేసే 10 ఏళ్ల పిల్లవాడిని ఏమని పిలుస్తారు? ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి 10 ఏళ్ల పిల్లవాడిని ఏమని పిలుస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బాల కార్మికులు. బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక చట్టం ఎప్పుడు అమలు చేయబడింది? బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక చట్టం ఎప్పుడు అమలు చేయబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 2006లో అమలు చేయబడింది. భవిష్యత్తులో లాభాలు పొందడానికి కొత్త యంత్రం
అంటే భవనం కొనడానికి ఖర్చు చేసే డబ్బుని ఏమంటారు? భవిష్యత్తులో లాభాలు పొందడానికి కొత్త యంత్రం లేదా భవనం కొనడానికి ఖర్చు చేసే డబ్బుని ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పెట్టుబడి. పెట్టుబడి. 2011 జనాభా లెక్కల ప్రకారం వివిధ ప్రమాదకర రంగాల్లో పనిచేస్తున్న బాల కార్మికులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 4 మిలియన్లు. 4 మిలియన్లు. ప్రజా సౌకర్యాలను అందించే బాధ్యతను ఎవరు నిర్వహిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ప్రభుత్వం. కలరా అనేది డాష్ ద్వారా సంక్రమించే వ్యాధి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నీరు.